హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి కార్ టయోటా ఇన్నోవా క్రిస్టా. చాలామంది క్రిస్టా కావాలని అడుగుతున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఈరోజు మంచి కార్ తీసుకురావడం జరిగింది. అండ్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీకు ఎవరికైనా ఈ కార్ కాకపోయినా మీకు ఏదైనా సెకండ్ హ్యాండ్ కార్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఛానల్లో కొన్ని సెకండ్ హ్యాండ్ కార్లు ఉన్నాయి. అట్లనే ఆ కార్కి రిలేటెడ్ ఓనర్ ఎవరైతే ఉంటారో ఆ ఓనర్ నెంబర్ కూడా మన ఆ కార్కి సంబంధించినటువంటి టైటిల్లో అయితే మనకి ఓనర్ నెంబర్ పోస్ట్ చేయడం జరిగింది. ఒకసారి వెళ్ళి వీలైతే మన ఛానల్ని చెక్అవుట్ చేయండి. ఛానల్లో కొన్ని కార్స్ ఉంటాయి, షార్ట్స్ వీడియోలో ఉంటాయి అండ్ లాంగ్ వీడియోస్లో కూడా ఉంటాయి. అందులో మీకు ఏదైనా కార్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ సంబంధిత ఓనర్ కాల్ చేయండి. ఆ లొకేషన్ చెప్తారు. లొకేషన్కి వెళ్ళే ముందు ప్రతి ఒక్క వెహికల్ యొక్క నంబర్ ప్లేట్ అనేది మనకి విజిబుల్గా ఉంటుంది. నంబర్ ప్లేట్ అనేది స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత షోరూమ్కి వెళ్ళి సంబంధిత కార్ యొక్క షోరూమ్ ట్రాక్ అనేది తీసుకోండి. ఏమైనా యాక్సిడెంటల్ హిస్టరీస్ ఉన్నాయా అనేది చూసుకోండి. చూసుకున్న తర్వాత అప్పుడు ఓనర్ చెప్పినటువంటి లొకేషన్కి వెళ్ళి మీతో పాటు మీ మెకానిక్ని కూడా తీసుకెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేసి అన్నీ ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేసుకున్న తర్వాత ఫర్దర్గా అయితే ప్రొసీడ్ అవ్వండి. జస్ట్ వీడియో చూసి నన్ను నమ్మి మాత్రం మీరు అస్సలు తొందరపడకండి. ఖచ్చితంగా నేను పెట్టే ఏ కార్దైనా కూడా మీరు కూడా అన్ని రకాలుగా చెక్ చేసుకున్న తర్వాత మీకు నచ్చితేనే తీసుకోండి. తొందరపడైతే తీసుకోకండి. సో అట్లనే వీలైనంత వరకు వీడియోని లైక్ చేసి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాళ్ళైనా వెళ్ళి తీసుకోగలుగుతారు. అట్లనే మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది చాలామందికి రీచ్ వెళ్తుంది. సో ఈ వెహికల్ చూసుకున్నట్లయితే టయోటా ఇన్నోవా క్రిస్టా 2.4G వర్షన్ 7 సీటర్ వెహికల్ ఇది. అండ్ ఈ వెహికల్ చూసుకున్నట్లయితే మనకి వేరే స్టేట్ నుంచి మన తెలంగాణ స్టేట్కి అయితే మైగ్రేట్ అయ్యింది. తెలంగాణ రోడ్ ట్యాక్స్ అనేది పే చేయడం జరిగింది. అండ్ 2017 మ్యానుఫ్యాక్చరింగ్ 2017 రిజిస్ట్రేషన్ వెహికల్ మీరు ఎవరైనా తీసుకుంటే మీరు తెలంగాణ రోడ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ తీసుకున్నటువంటి ఓనర్ అయితే రోడ్ ట్యాక్స్ అయితే పే చేసుకున్నాడు. సో ఈ వెహికల్ చూసుకున్నట్లయితే ఇప్పటివరకు 1,54,000 కిలోమీటర్లు తిరిగింది అని చెప్పి ఓనర్ చెప్తున్నారు. సో వెహికల్ 360 డిగ్రీస్ వ్యూలో వేసుకోవచ్చు. మనకి మంచి కండిషన్లో అయితే ఉన్నది. ఎక్కడ ఎలాంటి డెంటింగ్స్ అయితే మనకైతే కనిపించట్లేదు వీడియోలో. మేబీ వెహికల్ దగ్గరికి వెళ్ళి మీరు పర్సనల్గా చూసుకుంటే మీకు ఏమన్నా ఇన్విజిబుల్ స్క్రాచెస్ కనిపించవచ్చు. వెహికల్ యొక్క ఇంటీరియర్ పరంగా చూసుకుంటే దీనికి 4 పవర్ విండోస్ ఉంటాయి. అట్లనే టచ్ స్క్రీన్ ఉంటుంది, రివర్స్ కెమెరా, పార్కింగ్ సెన్సార్స్ అండ్ ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ దీనికి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మిరర్స్ ఉంటాయి. అండ్ మిడిల్ రో చూసుకున్నట్లయితే బకెట్ సీట్స్ వస్తాయి. మంచి లగ్జరీ లుక్ అయితే ఈ వెహికల్కి అయితే ఉంటుంది. సో ఫైనల్గా ఈ వెహికల్ కాస్ట్ చూసుకున్నట్లయితే మనకి 16 లక్షలు అయితే చెప్తున్నారు. సో అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు. మీకు ఫైనాన్స్ కావాలంటే వీళ్ళు ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేయగలుగుతారు. సో ఇంజన్ పరంగా చూసుకుంటే ఇంజన్ నుంచి ఎలాంటి ఆయిల్ లీకేజ్ కానీ ఎలాంటి నాయిస్ అయితే మనకు వీడియోలో అయితే కనిపించట్లేదు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని సెకండ్ హ్యాండ్ కార్ల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైనంత వరకు వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.